నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓపెనింగ్స్ తో సంబంధం లేకుండా భారీ స్టామినా ఉందని చాలా కాలంగా టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా డిజాస్టర్లు వచ్చినా కూడా ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర ప్రత్యేకమైన సందడి కనిపించేది. కానీ గత కొంతకాలంగా ఆ పరిస్థితి కనిపించడం లేదనే చర్చ మొదలైంది. 4 ఏళ్లు వాయిదాల తర్వాత విడుదలైన హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు భారీ నష్టాలు తీసుకువచ్చింది. అంతేకాదు టైర్ 1 హీరో స్థాయిలో రావాల్సిన ఓపెనింగ్స్ కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ ఫుల్ రన్ లో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కేజీఎఫ్ తరహా ఎలివేషన్స్ తో పవన్ కళ్యాణ్ ను పవర్ఫుల్ గా చూపించినా ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు రాకపోవడం అభిమానులను కూడా షాక్ కి గురిచేసింది. ఇప్పుడు మార్చి 19న విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి చూసినా అదే సందేహాలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కావడంతో మొదట భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఆ క్రేజ్ కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలే చెబుతున్నాయి. తేరీ రీమేక్ అనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి సినిమాపై నెగిటివ్ టాక్ పెరిగింది. విడుదలైన గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. మిస్టర్ బచ్చన్ ఫలితం తర్వాత హరీష్ శంకర్ పై కూడా నమ్మకం తగ్గిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని నడవడం, కౌబాయ్ స్టైల్ మాస్ ఎలిమెంట్స్ చూపించడం చూసి ఇదంతా గబ్బర్ సింగ్ లోనే చూసేశామని కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత కూడా అదే ఫార్ములాతో వస్తే ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారన్న అనుమానం కూడా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలపై ఫోకస్ తగ్గిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. షూటింగ్లకు సమయం ఇవ్వలేకపోవడం, సినిమాలు వరుసగా వాయిదా పడటం కూడా ఫ్యాన్స్ లో ఆసక్తి తగ్గించిందని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే మరింత కఠినంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హైప్ క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ పేరు సరిపోయేది, ఇప్పుడు మాత్రం ట్రైలర్ కూడా హైప్ క్రియేట్ చేయలేకపోతుంది అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే ఫ్యాన్స్ ఎమోషన్ మీద సినిమాలు తీసే కాలం ముగిసింది, కంటెంట్ లేకపోతే స్టార్ పవర్ కూడా పని చేయదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో అభిమానులు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోతుందని, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఇంకా తగ్గలేదని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ సినిమా ఫలితాన్ని చాలా కీలకంగా చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ తీసుకురాకపోతే పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ పై మరింత పెద్ద చర్చ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ స్టామినాను మళ్లీ నిరూపిస్తుందా, లేక ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.